అప్పు చేసి పప్పు కూడా అనవసరం, కానీ అప్పో సప్పో చేస్తే గాని 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళలేని పరిస్థితి వస్తే అది అనివార్యం. దేశంలో చాలా రాష్ట్రాలు అవసరాల కోసం తప్పనిసరి అప్పులు చేస్తున్నాయి. ఖాళీ ఖజానాలు వెక్కిరిస్తుంటే వడ్డీలకి వడ్డీలు కట్టుకుంటూ కొత్త అప్పులు చేస్తూనే ఉన్నాయి. దాదాపు అప్పులు లేని రాష్ట్రం అంటూ లేదు. కాకపోతే కాస్త ఎక్కువ తక్కువ అంతే తేడా. తెలంగాణ రాష్ట్ర అప్పులపై రాజకీయ దుమారం శుభం కార్డు పడని సీరియల్లా సాగుతూనే ఉంది. అప్పులెన్ని, చేసిందెవరు అనే దానిపై రాజకీయ దుమారం రేగుతూనే ఉంది. ఒకప్పుడు ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ రాష్ట్రం. కానీ కొన్నేళ్లుగా అప్పుల తిప్పలు తప్పని రాష్ట్రాల జాబితాలో చేరిపోయింది తెలంగాణ కూడా. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంతకుముందు సుమారు దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అందుకే అప్పులపై 2 ఏళ్లుగా 2 పార్టీల మధ్య నాన్ స్టాప్ డిబేట్ నడుస్తూనే ఉంది. అంతా మీరే చేశారని బీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోస్తోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ హయాంలో చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టేందుకే తమకు సరిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అసెంబ్లీలో 6 నెలల క్రితం అప్పులపై జరిగిన సుదీర్ఘ చర్చలోనూ అదే మాట చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 1/12/2023 నాటికి అప్పులు 6,69,257 కోట్లు. స్కీమ్స్ 40,154 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందనే విషయాన్ని 2 ఏళ్లుగా సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే వస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాలకు సరిపడా నిధులు లేక ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరవు పెడుతున్నారు. గత పాలకుల నిర్వాకంతో అప్పు పుట్టడం కూడా కష్టమైపోతుందని నిష్కర్షగా చెప్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. అసలే ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న డిమాండ్లతో తెలంగాణ సీఎం రియాక్షన్ ఇది. రేవంత్ వ్యాఖ్యలతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి విపక్షాలు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు సంబంధమే లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వాన్ని నడపడం చేత కాకపోతే తప్పుకోవాలంటున్నారు. ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడుతూ ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలోనూ బీఆర్ఎస్ అప్పులను ప్రస్తావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఏ సీఎం చేయనన్ని అప్పులు కేసీఆర్ చేశారంటోంది. బాకీ కార్డుతో జనంలోకి వెళ్తున్న బీఆర్ఎస్ఏ ప్రజలకు బాకీ పడిందంటున్నారు అధికార పక్ష నేతలు. మీరు బాకీ పడ్డరు ప్రజలకు. మీ బాకీ 8 లక్షల కోట్ల రుణాన్ని ఈ 2 సంవత్సరాలు కట్టిన 1,50,000 కోట్ల వడ్డీ అంటే దగ్గర మొత్తం కలిపి 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు 4 కోట్ల ప్రజలకు అంటే ప్రతి వ్యక్తి పైన మొత్తం జనాభా పైన ఒక్కొక్కరి పైన 2,50,000 రూపాయలు మీరు ప్రజలకు బాకీ పడ్డారు. బీఆర్ఎస్ వల్ల తెలంగాణపై 10 లక్షల కోట్ల భారం పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే అబద్ధాలకు హద్దుండాలంటోంది విపక్ష పార్టీ. కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు మొత్తం 2,80,000 కోట్లు మాత్రమే అని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానమిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా అబద్ధాలు చెప్తుందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్ మీద ఒకటి మాట్లాడతాడు, బట్టి గారు ఒకటి చెప్తాడు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తారు. కేసీఆర్ పాలనలో మొత్తం చేసిన అప్పులు 2,80,000 కోట్లని. ఇది పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. నా కహాని కాదు. ఈ సంవత్సరమే 11 ఆగస్ట్ 2025 సోమవారం నాడు మొత్తం తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి 3,50,000 కోట్లు. అందులో 72,000 కోట్లు కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చినాడే ఉంది. అంటే నికరంగా 3,50,000 కోట్లు మైనస్ 72,000 కోట్లు చేస్తే 2,78,000 కోట్లు మాత్రమే కేసీఆర్ గారు చేసిన అప్పు. ఇది వాస్తవం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు. అంటే దానికి ఆధారం ఉండదు, పత్రం ఉండదు. ఇది పార్లమెంట్ ఇచ్చిన లెక్క, నేనేదో కాగిచ్చిన లెక్క. కాకి లెక్కలు నమ్ముదామా, కాగు లెక్కలు నమ్ముదామా? పొలిటికల్ బ్లేమ్ గేమ్ నడుస్తుందే తప్ప అప్పుల తిప్పులు తప్పడం లేదు. అప్పు లేకుండా ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అసలు అప్పులెన్ని అనేది అర్థం కాని పజిల్గా మారిపోతుంది. 100 కోట్లో 1000 కోట్లో కాదు, రాజకీయ వాదనల్లో లక్షల కోట్ల తేడాలతో ఎవరి లెక్కేంటో అసలు అది ఎక్కడ తప్పుందో జనానికైతే అర్థం కావడం లేదు.